మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ములుగు నియోజకవర్గానికి వచ్చారు మంత్రి సీతక్క. ములుగు మండలం మహమ్మద్ గౌస్పల్లి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. మహమ్మద్ గౌస్పల్లి నుంచి గట్టమ్మ దేవాలయం వరకు 15 కిలోమీటర్ల మేర ర్యాలీగా నిర్వహించారు. తర్వాత మేడారం జాతరపై అధికారులతో సమీక్ష చేయనున్నారు సీతక్క. మేడారంలోని తల్లులకు పూజలు చేశారు మంత్రి సీతక్క. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది. ఇథనాల్ వ్యర్థాలతో వేలాది ఎకరాల పంట భూములు బీడు భూములుగా మారుతాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఫ్యాక్టరీ ఏర్పాటు ఆపకపోతే జరగబోయే పరిణామాలకు సర్కార్ బాధ్యత వహించాలని హెచ్చరించారు రైతులు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 6500 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఈ భూముల్లో 2 పంటలను సాగు చేస్తున్నారు రైతులు. మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గత పాలకులు పర్మిషన్ ఇచ్చారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటులో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలుస్తోంది. ఫ్యాక్టరీ వ్యర్థాలతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు, కాలువల్లో నీరు కలుషితమవుతోంది. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ వాటర్ తో ఫిల్టర్ బెడ్ ద్వారా 19 గ్రామాలకు తాగునీరు అందుతోంది. ఇథనాల్ వ్యర్థాలను ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ లో కలపడం తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. దీంతో 19 గ్రామాలకు అందించే తాగునీరు కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపాధి పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు వాస్తవాలు వెల్లడించకుండా మభ్యపెట్టారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 3.5 కిలోమీటర్లు ఎస్ఆర్ఎస్పీ ఉన్నదని చెప్తున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధం. లక్షల లీటర్లతో సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ఈ ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఎక్కడ తీసుకెళ్తారు? ఇది అంతా భూమి లీనికి ఇచ్చినా ఇక్కడ భూమి పొల్యూషనే. డైరెక్ట్ నదిలోకి తీసుకెళ్లే కుట్ర చేస్తున్నారని మాకు అందరికి అనుమానం. ఇది పర్యావరణ హితమైన ప్రాంతము. ఇది ఎస్ఆర్ఎస్పీ నది గర్భం ఉన్న ప్రాంతము. ఈ అడవి జంతువులు తిరిగే ప్రాంతము. రైతులు భూములు పండించుకునే ప్రాంతము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ పారిశ్రామిక ప్రాంతం అసలే కాదు. ఈ మాకు అవసరం లేని పరిశ్రమ అద్దెద్దు. ఇప్పుడు ఆపమని చెప్తున్నాం, అయినా ఆపలేరు అనుకో, మేము ఇంకా ఎక్కువ ధర్నాలు, రస్తారోకోలు అలాంటివి చేయడం జరుగుతుంది. అయినా కూడా ఆపకపోతే ఇక్కడ లోకల్ లీడర్స్ ఉంటారు, పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే, ఎంపీస్ ఇక్కడికి రానివ్వకుండా మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఎవరిని కూడా ఇక్కడికి మేము రానివ్వం. ఫ్యాక్టరీ ఏర్పాటుపై గ్రామ సభ నిర్వహించలేదు. ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల దూరంలోపు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదని రూల్ ఉంది. దిలావర్పూర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ నది కిలోమీటర్ లోపే ఉంటుంది. మరోవైపు ఫారెస్ట్ పరిధిలో 6 కిలోమీటర్ల లోపు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదు. ఇక్కడికి 2 కిలోమీటర్ల పరిధిలో కవ్వాల్ టైగర్ జోన్ లోని బఫర్ జోన్ లో నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. స్థానిక లీడర్లు, ఆఫీసర్ల తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీ ఏర్పాటును విరమించే వరకు పోరాడతామంటున్నారు. రెండు పంటలు వండేటి మన గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇట్లా రైతులకు ఇది బ్లాక్ సైడ్ భూములు మంచి పంటలు వండేటి. అందుకోసం ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపిస్తే అంటే రైతులకు ఇబ్బంది ఉంటుంది, పొల్యూషన్ బాగుంటుంది, బాగా ఖరాబ్ అయిపోతుంది, ఎక్కువ అవుతుంది. అందుకోసమే వాళ్ళకి ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. ముందు స్టార్టింగ్ లో ఆపేస్తే వీళ్ళు ప్రజాప్రతినిధులు కానీ, ఎంపీ, ఎమ్మెల్యేస్ కానీ, ఇట్లా లోకల్ బాడీలు కానీ స్పందించి వాళ్ళ మీద ఆపేపిస్తే మంచిది. ఇక్కడ పక్కన మంచి పంటలు వండే భూములు ఉన్నాయి. మళ్ళీ ఇటు పక్కన మొత్తం గ్రామానికి సంబంధించిన చాలా వరకు అన్ని 2 రకాలుగా 2 సీజన్లకు పంటలు వండే వ్యవసాయ భూములు ఇవన్నీ. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఈ పంట భూములన్నీ ఫ్యూచర్ లో మొత్తం బీడు భూములుగా మారే అవకాశం ఉంది. మళ్ళీ ఈ పక్కనే ఎస్ఆర్ఎస్పీ స్టోరేజ్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వెళ్ళిన కలుషితాలన్నీ ఆ స్టోరేజ్ లో పోయి కలిసినప్పుడు ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పీ నుంచి విడుదలయ్యే నీరన్నీ ఎన్ని జిల్లాలకు పోతున్నాయి? ఇప్పుడు వరంగల్ వరకు, మేనేర్ వరకు వెళ్తున్నాయి. ఆ నీళ్ళన్నీ కలుషితం అవుతాయి. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చట్ట విరుద్ధమనే నిరసన వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ ఏర్పాటు నిలిపివేసేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు రైతులు. జగిత్యాల జిల్లాలో దేవుడి భూములకు రక్షణ లేకుండా పోయింది.
రాయకల్లోని శ్రీ చెన్నకేశవనాథ ఆలయానికి చెందిన 10 ఎకరాల భూమి రికార్డులో కనిపించడం లేదు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ భూముల విలువ సుమారు 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాయకల్లోని చెన్నకేశవనాథ ఆలయాన్ని సుమారు 700 ఏండ్ల క్రితం కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. కాశీ ఆలయం తరహాలోనే ఇక్కడ శివలింగం పంచముఖ లింగాన్ని పోలి ఉండటం విశేషం. ఉంది శాసనంలో కూడా 10 ఎకరాల భూమి దీనికి మెయింటెనెన్స్ గురించి ఉన్నట్టు తెలుసు. ఆలయ అధికారులు ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద తగిన చర్య తీసుకొని ఆ 10 ఎకరాల గురించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి గుడికోట అభివృద్ధికి సహకరించగలరని కోరుతున్నాం. 1971లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు జరపగా శిల్పాలు, విగ్రహాలు బయటపడ్డాయి. దేవనాగిరి లిపిలో ఉన్న కాకతీయుల కాలం నాటి శాసనం లభించింది. ఈ శాసనాన్ని క్రీస్తు శకం 1305 ఆగస్టు 17న ప్రతాపరుద్రుడు ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. రుద్రదేవరవారు, రావికంటి రామనాథ, లుకుమేశ్వర దేవరాల వారు ఆలయ అభివృద్ధి కోసం ధనంతో పాటు 10 ఎకరాల భూమి ఇచ్చినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. దయచేసి ఏంటంటే ఈ గుడి మన్యం భూమిని కాపాడవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కానీ, మినిస్టర్పై కానీ, ఎండోమెంట్ మినిస్టర్ బాధ్యత ఉంది. కాబట్టి దీని భూమిలో ఎక్కడున్నా వెలికి తీసి ఈ రైకల్లో చెన్నకేశవనాథ టెంపుల్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. శాసనాల ఆధారంగా దేవాలయానికి ఇచ్చిన 10 ఎకరాలు ఆచూకీ లభించడం లేదు. గతంలో రాయకల్ తహసీల్ ఆఫీస్ ను నక్సల్స్ దహనం చేయడంతో వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కాలిపోయినట్లు తెలుస్తోంది. రాయకల్ మున్సిపాలిటీగా ఏర్పడడంతో భూముల విలువ పెరిగింది. ఇప్పటి ధరల ప్రకారం ఈ భూముల విలువ 10 కోట్లకు పైగానే పలుకుతుంది. మరి భావితరాలకు ఈ యొక్క ఆలయ సంపదను, ఈ భూమిని అందించి ఈ యొక్క ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ త్రికూటాలయము, ఇందులో పంచముఖ లింగేశ్వర స్వామి వారు ఉంటారు. ఇది కాశీలో ఉన్న పంచముఖ లింగేశ్వర స్వామి తర్వాత ఈ రాయకల్ పుణ్యక్షేత్రంలో మాత్రమే ఈ పంచముఖ లింగేశ్వరం ఉంటుంది. మరి ఆలయం కింద ఉన్న ఈ 10 ఎకరాల పైన ఉన్న ఈ భూమిని వెలికి తీసి ఈ గ్రామానికి కానీ, ఈ యొక్క పట్టణానికి కానీ సంబంధించి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. సర్వే నెంబర్ల జాడ లేదని చెప్పి ఆఫీసర్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని జనం విమర్శిస్తున్నారు. భూముల కోసం అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ చేసి భూములను కాపాడాలని కోరుతున్నారు గ్రామస్తులు. నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న ప్రజ్ఞ అనే బాలిక మృతి చెందింది. నిన్న ఉదయం స్కూల్లో రాగి జావ అల్పాహార పాత్రలో పడి తీవ్ర గాయాల పాలైంది ప్రజ్ఞ. చికిత్స కోసం నిజామాబాద్ హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందింది బాలిక. కొరటికల్ స్కూల్ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు డీఈఓ. 3 టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అర్ధరాత్రి చిమ్మ చీకట్లు, శ్మశానంలో ఓ మాంత్రికుడు క్షుద్ర పూజలు. పసుపు కుంకుమతో వేసిన ముగ్గులో దీపం పెట్టి అందులో ఒక మేక కలేబరానికి పూజలు చేస్తుండడం కలకలం సృష్టించింది. అక్కడ వరుస మరణాలకు చేతబడి మంత్రాలు కారణంగా అనుమానిస్తున్న తండవాసులకు శ్మశానంలో అర్ధరాత్రి చేసిన పూజలు మరింత బలం చేకూర్చాయి. మంత్రగాన్ని పట్టుకొని చితకబాదారు. అడ్డుకున్న పోలీసులపై తిరగబడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని ఓ గ్రామంలో మంత్రాల ఘటన కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మానిక్ బండర్ తండాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. తండా శివారు శ్మశాన వాటికలో ఓ మాంత్రికుడు మేకను బలి ఇచ్చి పూజలు చేస్తుండగా గ్రామస్తులు గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మాంత్రికుడిని పట్టుకుని చితకబాదారు. గ్రామ పొలిమేరలోకి తీసుకెళ్లి నిర్బంధించారు. అడ్డుకున్న పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన పోలీసులు గ్రామస్తులపై లాఠీ చులిపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు పోలీసులపై దాడి చేశారు.
చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. మానిక్ బండార్ తండాలో 500 కుటుంబాలున్నాయి. ఈ తండాలో కొద్ది రోజులుగా కొందరు యువకులు జ్వరం బారిన పడి మృతి చెందారు. వరుసగా యువకులు మరణిస్తుండడం పట్ల గ్రామస్తుల్లో తెలియని భయం నెలకొంది. మంత్రాలు చేస్తున్నారని, చేతబడి కారణంగా యువకులు అకాల మరణం చెందుతున్నారని అనుమానిస్తున్నారు. 2 రోజుల క్రితం ఓ యువకుడు గ్రామం నుంచి అదృశ్యం కావడంతో ఆందోళనలో ఉన్నారు. యువకుణ్ణి వెతుకుతున్న క్రమంలో తండా శివారులో శ్మశానంలో మాంత్రికుడు పూజలు చేస్తూ గ్రామస్తుల కంటికి చిక్కాడు. ఈ మాంత్రికుడి కారణంగా గ్రామంలో యువకుల మరణాలు సంభవిస్తున్నాయని అనుమానంతో మాంత్రికుణ్ణి పట్టుకుని చితకబాదారు. మాంత్రికుడితో పూజలు చేస్తున్న ఆరుమూరుకు చెందిన 10 మంది వ్యక్తులను నిర్బంధించారు. పోలీసు వారు వచ్చిన తర్వాత మేము వాళ్లకు సమాచారం ఇవ్వకుండా ఇదంతా చేస్తే మా తప్పు, కానీ వారికి సమాచారం ఇచ్చి ఇక్కడనే మేమందరం పోలీస్ స్టేషన్కి రాలేం కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎందుకు చేస్తురని అడగండి సార్ అంటే మేము అడగం, పోలీస్ స్టేషన్కి తీసుకుపోదాం అనే తరుణంలో మాట పెరిగి లాఠీ చార్జ్ దాకా వెళ్ళింది. కానీ పోలీసు వారు ఇట్లా చేయకుండా మాపై లాఠీ చార్జ్ చేయకుండా వారిని బాగుంటే లాఠీ చార్జ్ చేయకుండా ఉంటే బాగుంటుండే. ఈ ఘటనపై అమ్రాద్ కు చెందిన అరవింద్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడికి పాల్పడ్డ తండా వాసులపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆధునిక యుగంలో మంత్రాలు, చేతబడుల అనుమానం మనుషుల ప్రాణాలు తీస్తోంది. మూఢ నమ్మకం, భయంతో ఉన్న మానిక్ బండార్ తండాలో చైతన్యం కల్పించాలి. ఆ దిశలో పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈగ సినిమా చూసి ఇన్స్పైర్ అయి మైక్రో ఆర్టిస్ట్గా మారింది ఓ అమ్మాయి. పెన్సిల్ లీడ్పై చాక్ పీస్లపై కళాఖండాలు చెక్కుతుంది. ఆమె ప్రతిభను చూసి ఎంతో మంది ముగ్ధులవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రియాంక మైక్రో ఆర్టిస్ట్ గా ప్రతిభ కనపరుస్తోంది. స్థానిక విద్యానగర్ లో నివసిస్తున్న ప్రియాంక తండ్రి వెంకటస్వామి స్వతహాగా స్వర్ణకారుడు కావడంతో తండ్రి చేస్తున్న వృత్తిని గమనిస్తూ పెన్సిల్ లీడ్, చాక్ పీస్లతో అక్షరాలను తయారు చేసింది. కరోనా లాక్డౌన్ టైంలో సఫిషియెంట్ టైం దొరకడంతో దానిపై మరింత శ్రద్ధ చూపింది. మీకు చిన్నప్పటి నుండి మైక్రో ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మేము స్వర్ణకార వృత్తిలో ఉన్నాం కాబట్టి మేము చేసే పని ప్రతిదీ చిన్నది అక్కడ వచ్చి మాతో కూర్చుండి దుకాణంలో ఏదో ఒకటి చేస్తుండేది. అప్పటి నుండి ఆమెకు ఈ మైక్రో ఆర్టిస్ట్ మీద మంచి పట్టు ఉందన్న ఉద్దేశంతో ఆమెకు చాలా సహకారం అందించాము. అదేవిధంగా ఆమె పెన్సిళ్ల పైన, చాక్ పీస్ల పైన, సోపుల పైన బొమ్మలు వేయడము, మళ్ళీ ఫెస్టివల్కు తగ్గట్టు అన్ని అవి వేయడము చూసి మాకు చాలా సంతోషం అనిపించింది. కోటి ఉమెన్స్ కాలేజ్ లో ఎంసీఏ సెకండ్ ఇయర్ చేస్తుంది. అది చేసుకుంటూ పార్ట్ టైంగా ఇది కూడా చేస్తుంది. ఆమెకు మైక్రో ఆర్టిస్ట్ కావాలన్నది చాలా ఇష్టం ఆమెకు చిన్నప్పటి నుండి. ఏవైనా శుభకార్యాలకు గిఫ్ట్లు కావాలని ఆర్డర్ ఇస్తే వారి పేర్లతో వారికి ఇష్టమైన రూపాలలో గ్లాస్ బాటిల్స్, ఫ్రేమ్ వర్కులు చేసి ఇస్తుండేది ప్రియాంక. తనకు ఆర్ట్స్ అంటే ఇష్టమని చెబుతోంది ప్రియాంక. అన్నట్లు ఈగ సినిమా చూసినప్పటి నుంచి మైక్రో ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక బలపడిందని చెబుతోంది. నేను ఈ ఆర్ట్స్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను ఈగా మూవీ చూసినప్పటి నుంచి దాని నుండి ఇన్స్పైర్ అయ్యి నేను ట్రై చేయడం స్టార్ట్ చేశా. నేను సక్సెస్ అయ్యాను. అలానే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వినాయక చవితి రోజు వినాయకుడిని పెన్సిల్ మీద చేశాను. ఇండిపెండెన్స్ డే రోజు ఐ లవ్ మై ఇండియా అని రాశాను. శివరాత్రి రోజు త్రిశూలం చేశాను. మళ్ళీ శ్రీరామనవమి రోజు ఒక యారోను బో తయారు చేశాను. అలా డిఫరెంట్గా ట్రై చేశాను. అండ్ నేను ఇలా ట్రై చేయడం 10th నుంచి ట్రై చేశాను. అండ్ మళ్ళీ కరోనా వచ్చినప్పుడు చాలా టైం దొరికేసరికి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. స్కూల్, కాలేజీల్లో ఎన్నో అవార్డులు సంపాదించిన ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్ లో ఎంసీఏ 2వ సంవత్సరం చదువుతోంది. మైక్రో ఆర్టిస్ట్ గా గొప్ప గుర్తింపు కావాలని కోరుకుంటున్న ప్రియాంక ఆశలు నెరవేరాలని కోరుకుందాం. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు బీజేపీ వీడి కాంగ్రెస్లోకి వెళ్తారని కమలం పార్టీలో కలవరం మొదలైంది. ఏడాది కాలంగా సోయం కాంగ్రెస్లోకి వెళ్తారని టాక్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవడంతో హస్తం పార్టీలోకి వెళ్తున్నారని చర్చ నడుస్తోంది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పార్టీ మారతారనే టాక్ ఏడాదిగా చక్కర్లు కొడుతోంది. 2017లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరారు. 2018లో బోధ్ అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
అనూహ్యంగా ఎస్టీ వర్గంలో సమీకరణాలు మారిపోవడంతో 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు గెలిచారు. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ ఇప్పుడు కాంగ్రెస్ లో లేరు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డితో సోయంకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈసారి బరిలో లంబాడీ అభ్యర్థులకు ఛాన్స్ ఉన్నందున సోయం బాపురావు గొండు కావడంతో హస్తం పార్టీలో బెర్త్ ఖాయమని తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనసు అంటే కాంగ్రెస్ పార్టీకి పోతేనే మా నియోజకవర్గం డెవలప్ అవుతుంది అంటే అటువంటి వాళ్ళు చాలా మంది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో సోయం బాపురావు గారు కూడా ఒకరు అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో చేరే అవకాశాలు ఉన్నాయా అని అంటే అది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మరి ఆయన ఒకవేళ పార్లమెంట్ మెంబర్, ఎందుకంటే ట్రైబల్ ఎస్టీ రిజర్వ్డ్ ఉంది కనుక ఆయన పార్లమెంట్ మెంబర్ మళ్ళీ నిలబడాలనుకుంటే మాత్రం ముందే కలవచ్చు, లేకపోతే ఆ తర్వాత కూడా కలిసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నాను. 2014 నుంచి 2023 వరకు జరిగిన 2 పార్లమెంట్ 2 అసెంబ్లీ ఎన్నికల్లో రాథోడ్ రమేష్ ఘోరంగా ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా దెబ్బతిన్నారని క్యాడర్ భావిస్తోంది. ఇటీవల ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జాన్సన్ నాయక్ కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడు. ఇతను ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే లంబాడీ నేత రాథోడ్ బాపురావు బీజేపీలో చేరారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలో రాథోడ్ బాపురావు ఉంటారని సోయం బాపురావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోయం పార్టీ మారితే 2024లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీ నేతలు ప్రత్యర్థులుగా మారుతారు. దీంతో గొండుల ఓట్లతో సునాయాసంగా విజయం సాధించేందుకు సోయం బాపురావు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. సోయం బాపురావు బీజేపీలోనే కొనసాగుతారని అంటున్నారు బీజేపీ నేతలు. అతను పార్టీ మారే ఛాన్స్ లేదంటున్నారు. ఎంపీ గారు అంటే ఆయనకు కొందరు వ్యక్తుల వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ రకంగా ఆయన ఫీల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఒక గౌరవప్రదమైన ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి కారణమైనరు. ఈ ఆదిలాబాద్ పార్లమెంటుకు ఏదైనా కొంత ఇబ్బంది జరిగి ఆయన మాట్లాడుండొచ్చు, కానీ పార్టీ పరంగా మాత్రం ఆయన ఎలాంటి అసంతృప్తి కానీ లేదు. పార్టీ వీడుతారని చెప్పి కూడా నేను భావించడం లేదు. మారిన రాజకీయ సమీకరణాలు, సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలతోనే సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. యాసంగి పంటల సాగుకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కోసం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటకు అధికారులు విత్తనాలను సిద్ధం చేశారు. ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదైంది. జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా లేకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడంతో యాసంగి పంటల సాగు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. యాసంగి కాలం, నేలల రకాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిపుణులు ఎంపిక చేసిన విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. విత్తన అభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేసే విత్తనాలకు ఎలాంటి రాయితీ వర్తించదని చెబుతున్నారు. బయట కొంటే ఒక 100 రూపాయలు ఎక్కువే ఉంటాయి, బయట మీద ఒక 100 రూపాయలు తక్కువ ఉంటాయి. విత్తనాలు కూడా ఇక్కడ తీసుకున్నాయి మంచిగా ఉంటాయి అని రైతులందరూ అనుకొని ఇక్కడికి వచ్చి తీసుకురావడం జరుగుతుంది. ఈ విత్తనాలనే ఇక్కడ అందుబాటులో ఉంటాయి, దొరుకుతున్నాయి. ఈ ఆడనో షాప్లో పోకుండా ఇక్కడికే వస్తున్నాం. సొసైటీలు కూడా వేస్తుంటారు, విత్తనాలు బాగుంటాయి అనేది సొసైటీ ద్వారాగానే ఏ విత్తనాలు అనేది తీసుకుపోయి వేస్తుంటున్నాం. జనం ఉండటం వల్ల ఇక్కడికి వచ్చాను. చేపలలో పోయేటోళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి పోవాలా, ఏడ ఉంటేనే విత్తనాలు బాగుంటాయి అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నిర్దేశించిన వ్యవసాయ క్షేత్రాల నుంచి వరి, పెసర, మినుపు, మొక్కజొన్న, వేరుశెనగ తదితర విత్తనాలను సేకరించి లాబొరేటరీలో మొలక శాతం పరీక్షించాక విత్తన శుద్ధి చేసి పంపిణీ చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి విత్తనాలను తెప్పించి అన్ని పరీక్షల అనంతరం పంపిణీకి సిద్ధం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగు చేసే వరి రకాలు, అపరాల పంటలైన పెసర, మినుము, మొక్కజొన్న, శనగ వంటి రకాలను వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఖమ్మం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు పంపిణీ చేస్తారు. ఆయా విత్తనాలను నిర్దేశించిన ధరలకు ప్యాక్స్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించనున్నారు. పెసలు, కందులు, మినువులు, మొక్కజొన్నలు, ఒడ్లు అన్నీ లభిస్తున్నాయి. ఇక్కడ వచ్చి కొనుక్కోండి, మంచికొని విత్తనాలు మంచికొని. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం గవర్నమెంట్ మీద టీకా తీసుకోవడానికి ఈనోటిది. ఇక్కడ వచ్చి కొనుక్కోండి, మంచిగా విత్తనాలు మనకి లభిస్తున్నాయి, మంచి విత్తనాలు. ఇక్కడ కొనుక్కుంటూ వచ్చినా అలా మంచిగా లభించాలా, జనం బాగా ఫుల్గా ఆడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వచ్చి కొనుక్కుంటున్నాం. షాపుల దగ్గరికి వెళ్తే రేట్ ఎక్కువ, అలా ఏ విత్తనాలు ఇస్తారో తెలవదు.
మనం పోయి ఏదైనా పంట పండకపోయినా పండినా పండకపోయినా అది మీద దౌర్జన్యం చేయడం ఏదైతే గవర్నమెంట్ అయితే మనం కొట్లాడుకుంటాం. దాని పరిష్కారం ఏంది ఏదైనా ఉంటే మనకి సాయం చేయగలుగుతారు. ఆ యాసంగికి ముందు విత్తనాలు రావటం కూడా చాలా మంచిగా ఉంది, లాభదాయకంగా ఉంది, రైతులు బాధపడకోకుండా మంచిగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేలల రకాలకు అనుకూలమైన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. వరి, పెసర, మినుములు, కంది, మొక్కజొన్న విత్తనాలు పలు రకాల క్వాలిటీలతో పాటు అవసరాన్ని బట్టి పరిమాణ స్థాయిలో విక్రయిస్తారు. వరి, పెసర, మినుపు పంటల్లో పలు రకాల విత్తనాలను ఉత్పత్తి చేసేందుకు కూడా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఖమ్మం యూనిట్ కు అవకాశం కల్పించింది. పంటల సాగుకు అనువైన నేలలు, నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని విత్తనోత్పత్తికి రైతులకు ఈ అవకాశం ఇచ్చారు. వరిలో పీకేవి హెచ్ఎంటీ 250 ఎకరాల్లో, బీపీటీ 5204ని 200 ఎకరాల్లో సాగు చేసేందుకు కూసుమంచి, రఘునాథపాలెం మండలాల్లో పలువురు రైతులకు విత్తనాలు అందజేస్తారు. ఇక పెసరలో MGG 295 రకం విత్తనోత్పత్తికి తిరుమాలయపాలెం, చింతకాని, ఖమ్మం రూరల్ మండలాలను ఎంపిక చేశారు. మనకు వేయటం జరుగుతుంది. కొద్ది ఏరియాలో వేరుశనగ పంటను కూడా సాగు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి వరి విత్తనాలు ప్రైవేట్ డీలర్స్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మన తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ మొక్కజొన్న ఆ విత్తనాలు ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి. పెసర, మినుము అవి కూడా ప్రైవేట్ డీలర్స్ దగ్గర, తర్వాత తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ వాటి దగ్గర కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు మేము విన్నవించుకునేది ఏంటంటే తప్పనిసరిగా మీరు విత్తనాలు తీసుకునేటప్పుడు లైసెన్స్ డీలర్స్ ఏదైతే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిందో లైసెన్స్ డీలర్స్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని చెప్పేసి రైతులందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వరి, పెసర, మినుము విత్తనాలను బైబ్యాక్ పద్ధతిలో విత్తనోత్పత్తికి సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఈ ఏడాది కురిసిన వర్షాలు, భూగర్భ జలాలు, నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కొండ సురేఖ. సచివాలయంలోని 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమల్లోకి తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి ఓరుగల్లులో అనూహ్య స్పందన లభిస్తుంది. 6 రోజుల్లోనే సుమారు 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో మహిళా మహాలక్ష్మి పథకం కిందే 66% ఉచిత ప్రయాణాలు జరుగుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ డిపోలు 9 ఉన్నాయి. సుమారు 950 బస్సులు నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. నిత్యం 9 డిపోల పరిధిలో యావరేజ్ గా 3,50,000 మంది ప్రయాణిస్తుండగా అందులో 35 నుంచి 40% మహిళా ప్రయాణికురాళ్లు ఉండేవారని అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. మహిళా ప్రయాణికుల సంఖ్య నిత్యం 66%కు చేరుకుంది. అందుకు ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యమే కారణం. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం చేస్తున్న వాళ్లకు 0 టికెట్లు ఇస్తున్నారు. వరంగల్ రీజియన్ లోని 9 డిపోల పరిధిలో గత 6 రోజుల్లో 13,79,000 మందికి పైగా మహిళలు ప్రయాణం చేశారు. ఈ పథకం ప్రవేశపెట్టిన మొదటి రోజు అంటే ఈ నెల 9న మొత్తం ప్రయాణికులు 3,14,315 మంది ఉండగా టికెట్ తీసుకున్న వారి సంఖ్య 2,19,197. ఇక మహాలక్ష్మి పథకం కింద ఫ్రీగా 94,344 మంది అంటే 30.02% ఫ్రీగా జర్నీ చేశారు. కానీ ఆ సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోయింది.
14వ తేదీన 4,13,273 మంది ప్రయాణిస్తే టికెట్ తీసుకున్న వారి సంఖ్య 1,37,182 మంది ఉండగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,76,091 మంది ప్రయాణించారు. అంటే ఈ పథకం కింద జర్నీ చేసిన శాతం 66.81కి చేరుకుంది. ఈ పథకాన్ని మహిళలు, అమ్మాయిలు సద్వినియోగం చేసుకుంటున్నారని వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత తెలిపారు. 40% మహిళా ప్రయాణికులు ఉండేవాళ్ళండి. ఇప్పుడు చూస్తే 60% ఉన్నారు. టోటల్ ప్యాసింజర్స్లో 60% ఉన్నారు. సో ఇప్పుడు ఈ 9th నుంచి ఇప్పటి వరకు 23,70,000 ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారు మా దాంట్లో 13,50,000 మంది మహిళా ప్రయాణికులే ఉన్నారు. సో ఈ పథకాన్ని అందరూ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. గతంలో వరంగల్ రీజియన్ లో ఆర్టీసీకి ప్రతిరోజు 1,50,00,000 వరకు ఆదాయం వస్తుండగా ప్రస్తుతం 1 కోటి రూపాయలు వస్తోందని ఆర్ఎం శ్రీలత తెలిపారు. ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అన్నారు. గత 4 రోజుల్లో కార్తీక మాసం చివరి సోమవారం రోజు కాళేశ్వరం, వేములవాడకు ఎక్కువ మంది మహిళలు ప్రయాణించారని తెలిపారు. హైదరాబాద్ లాంటి రూట్స్ లోనూ ప్రయాణికులు పెరిగారని ఆ వైపు ఎక్కువ సర్వీసులు నడిపిస్తున్నామని చెప్పారు. యావరేజ్ గా 1,50,00,000 వచ్చేదండి మాకు. ఇప్పుడు 1,10,00,000 అట్లా వస్తుంది. అంటే రోజుకి ఒక 40 నుంచి 50 లక్షల ఆదాయం తగ్గిందండి. పెరిగారండి. ఇంతకుముందు ఎప్పుడు చూసినా 2.9 అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ రోజు హైయెస్ట్ ట్రావెలింగ్ అంటే ఆ రోజు 4,12,000 మంది ట్రావెల్ చేశారు రాఖీ పండగ రోజు. సో అది మేము చాలా సంవత్సరాల్లో ఏదో ఒక 10 రోజులు కూడా చూడం. అలాంటిది ఇప్పుడు కంటిన్యూస్గా అలాంటి రష్ కనిపిస్తుంది. 3,50,000 పైనే ట్రావెల్ చేస్తున్నారు మా బస్సుల్లో. ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇవ్వడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి నేను ఇక్కడికి హన్మకొండకు వచ్చేదాన్ని. ఎప్పుడు వచ్చినా లగ్జరీ బస్సులలో దాంట్లో 500 అవుతుంది మాకు ఖర్చులు. కానీ ఇప్పుడు ఇంత ఫ్రీగా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇంతవరకు జరిగిన దాంట్లో ఇది ఫస్ట్ కాబట్టి మేము చాలా సంతోషంగా ఉంది. ఎన్నిసార్లు అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఫ్రీగా. చాలా సంతోషంగా ఉంది. ఇది పెట్టి మంచి పని చేసారు. ఒకటి ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చినట్టున్నది. ఇది ఒకటి చాలా మంచిగా ఉంది. ఇక మామూలుగా అయితే 500-600 ఖర్చు అయ్యేది, ఇప్పుడు తప్పేసిందండి. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. కానీ లేడీస్ ఎక్కువ అవుతారు కాబట్టి చాలా బస్సులు వేయాలి. అదే సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఇబ్బంది కాకుండా, లేడీస్కి ఇబ్బంది కాకుండా ఎక్కువ బస్సులు గవర్నమెంట్ కల్పించాలి అన్ని. మహిళలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం మానుకున్నారు. దీంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. మేడారం మహాజాతర సమీపిస్తున్న తరుణంలో ఇంకా ఈ రష్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. సన్న రకాలు వరి పండించిన ఓరుగల్లు రైతులకు సిరులు కురుస్తున్నాయి. గతేడాది దొడ్డు రకం వరి అమ్ముకోవడానికి నానా తంటాలు పడ్డారు. లాస్ట్ ఇయర్ జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు కొర్రీలు పెట్టడంతో రైతన్నలు నష్టపోయారు. ఫలితంగా ఈసారి సన్న రకం వరి సాగుపై జిల్లా రైతులు మొగ్గు చూపి లాభాల బాట పట్టారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గతేడాది దొడ్డు రకం వరిని అమ్ముకోవడానికి నానా అవస్థపడిన రైతులు ఈసారి ఎక్కువ మంది సన్న రకాల సాగు చేశారు. వరంగల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1,34,927 ఎకరాల్లో వరి పండించగా అందులో 1,05,500 ఎకరాల్లో సన్న రకాలే సాగు చేశారు. పాకాల ఆయకట్టు కింద 28,512 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో సన్న రకాలు 26,000 ఎకరాలుంది. ప్రతి సంవత్సరం సన్నగా పెడతాం. ఈ సంవత్సరం రేటు మంచిగా ఉన్నది కాబట్టి కొంచెం నయం అవుతుంది. కొంచెం రైతుకు సేఫ్ 3,000 కొన్నట్టు అమ్ముతాను. సేఫ్ ఉన్నది. ప్రతి సంవత్సరం ఇట్టుంటే మంచిగా ఉంటుంది. పోయినసారి గవర్నమెంట్ అంటే 2,200 ఇచ్చింది. 4 కిలోలు 2 కిలోలు కట్ చేసేది. ఇప్పుడు దానికన్నా ఇదే మంచిగా ఉన్నది. వానకాలం 6.5 వడ్లేసినాం. 40-30 బస్తాలు అయినాయి. అయినాక ఇప్పుడు యాసింగ్ కూడా 6.5 వేస్తున్నాం. దిగుమతి ధర బాగానే ఉంది. మద్దతు ధర కూడా బాగానే ఉన్నది. 3200 ఉన్నది. సరే ఎప్పుడైనా బాగానే ఉన్నది. యాసింగ్ కూడా మళ్ళీ 6.5 వేస్తున్నాం. రైతుకు లాభం ఉన్నది.
ఇప్పుడు అన్నదాతకు అదే కలిసొచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువకు బయట మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడి సన్న రకం వరి ధాన్యాన్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. తెగుళ్లు, చీడపీడలను తట్టుకుని దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండడంతో సన్న రకాలు సాగు చేసిన అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎవ్రీ ఇయర్ సన్నధాన్యం పెడతాం. ఈ సంవత్సరం కూడా అలానే పెట్టినాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ దెన్. ఇంతకుముందు దొడ్డి పెట్టినప్పుడు మిల్లర్స్ దగ్గర పోతే వాళ్ళు 3 కిలోలు 4 కిలోలు కట్ చేసేది. అలాంటిది లేకుండా ఇప్పుడు ఇక్కడే ఖరీదు వాళ్ళు వచ్చి ఇక్కడనే కొనుక్కొని పోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటే రేటు మంచిగా ఉంటే బాగుంటుంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించింది. పెట్టుబడి కూడా కొంచెం తక్కువనే జరిగింది. ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి ధర వస్తోంది. మద్దతు ధర దొడ్డు రకం ఏ గ్రేడ్ వరి క్వింటాకు 2203, సాధారణ రకానికి 2183 ఉంది. అదే మార్కెట్లో 2200 నుంచి 2500 వరకు అమ్ముడుపోతోంది. సన్న రకాలైన జై శ్రీరామ్, ఎర్రపుట్టు, సూపర్ ఆమన్, సౌభాగ్య తదితర రకాలకు క్వింటాకు 2800 నుంచి 3200 ధర పలుకుతోంది. ఒక్కో ఎకరానికి 40 బస్తాల వరకు దిగుబడి రాగా ఖర్చులు పోను 40,000 వరకు మిగులుతోందని రైతులు చెబుతున్నారు. దొడ్డు వడ్ల కన్నా సన్న వడ్లు తక్కువ కానీ ఈ ధరతోని మాత్రం రైతు కొద్దిగా నష్టం లేకుండా అయితే ఉన్నది. వేపాది కన్నా సన్న రకాలే బెనిఫిట్ అనిపిస్తుంది. కాకపోతే వడ్లు తక్కువ వెళ్తున్నాయి. ఆర్ఎన్ఆర్ ఇంకా తక్కువ వెళ్తాయి. బీపీటీ కొద్దిగా మెరుగు. వేపాది 30-35 బత్తాలు వస్తున్నాయి. వచ్చినా కానీ ధర మాత్రం దొడ్డు వడ్లకు లేదు. సన్న వడ్లకు 3000 ఉన్నది కాబట్టి కొద్దిగా మాకైతే తృప్తిగానే అనిపిస్తుంది. రైతులు గతంలో దొడ్డు రకం ఎక్కువ పండించేవారు. వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్సీఐ ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేది. ఈసారి రైతులు సన్న రకం ధాన్యం సాగుపై దృష్టి పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా వరి దిగుబడి తగ్గింది. దీంతో మన రాష్ట్రంలో సాగిన ధాన్యానికి డిమాండ్ పెరిగింది. సన్న రకాలకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే అదనంగా 1000 రూపాయలు ఇచ్చి వ్యాపారులు కొంటున్నారని రైతులు చెబుతున్నారు. అయితే గోదావరి పరివారిక ప్రాంతాలు అవి కొట్టుకుపోవడం వల్ల ఇక్కడ కొంచెం రేటు డిమాండ్ 3,150 తోటి మేము వ్యాపారం చేస్తున్నాం. ఆ తోటి 50-100 రూపాయలు రైతుకు ఖర్చు వచ్చే విధంగా మేము రైతులకు ప్రోత్సహించి అవి మండపేట గోదావరి పరివారిక ప్రాంతాల్లో అటు తరలిస్తున్నాం. నేను వ్యాపారం చేసి 5-6 సంవత్సరాలు అవుతాను కానీ గత సంవత్సరంలో ఇంత డిమాండ్ లేకపోయేది. ఇప్పటి నుండి 3,100, 3,050 రూపాయల వరకు పోతుంది. ఇంత డిమాండ్ రావడం శుభ పరిమాణమే అనుకుంటున్నాను. సాధారణంగా వరి కోత పూర్తి కాగానే వడ్లను కొన్ని రోజుల పాటు ఆరబెడతారు. తేమ తగ్గిన తర్వాతే విక్రయిస్తారు. ఈసారి వడ్లు ఆరకముందే రైతులు విక్రయిస్తున్నారు. పచ్చి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ల వ్యాపారులు క్వింటాలకు 2200 నుంచి 2400కు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు సన్న రకంలో బీపీటీ క్వింటాలకు 2500, ఆర్ఎన్ఆర్ కు 3100 నుంచి 3300 ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. సన్న రకం ధాన్యం ఉందని తెలిస్తే చాలు వ్యాపారులే వచ్చి కొనుగోలు చేసే డిమాండ్ వచ్చిందని రైతులు అంటున్నారు. 2 ఎకరాల 15 గుంటల నాకు భూమి ఉన్నది. అందులో సన్నవడ్లు వేయడం జరిగినది. నాకు లాభదాయకమైనది. పోయిన సంవత్సరం దొడ్డు వడ్లు పెడితే మాకు ఏం గిట్టుబాటు కాలేదు. ఈ సన్నవడ్లు పెట్టడం మాకు చాలా నయమైంది. ఇది 6.5 సార్లు పెట్టినాం. ఓకే. మాకు ఎకరాల భూమి ఉంది. ఎకరాల భూమిలో సన్న రకం పెట్టడం వల్ల లాభదాయకం జరిగింది. దొడ్డు రకంలో కొద్దిగా దిగుబడి తక్కువ. దొడ్డు రకంలో అంత రాక సన్న రకం తోటి దిగుబడి వచ్చింది. అలా మద్దతు ధర పెంచడం వల్ల కొద్దిగా లాభదాయకంగా అనిపిస్తుంది. దొడ్డు రకం వరి సాగు చేసిన రైతులు మాత్రం ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం కింటాకు 500 బోనస్ ఇస్తే తమ ఆదాయం పెరుగుతుందని రైతులు కోరుకుంటున్నారు. మరోసారి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల ప్రజలు తమ సరిహద్దులు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండి ఇప్పుడు ఇతర జిల్లాల పరిధిలోకి చేరిన ప్రాంతాలని తిరిగి పాత జిల్లాలో కలపాలంటున్నారు. ఈ డిమాండ్ను గుర్తించిన కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు హామీ కూడా ఇవ్వడంతో ఇప్పుడు తామంతా పాత కరీంనగర్ జిల్లాలో చేరుతామని ఆశపడుతున్నారు. జిల్లాల పునర్విభజన చేసినప్పుడు జరిగిన చాలా పొరపాట్లను ఇప్పుడు సవరించాలన్న డిమాండ్లు బయటకొస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చారిత్రకంగా, భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్లంతా నాది కరీంనగర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతారు.
అంటే ఈ ప్రాంతంతో ప్రజలకున్న ఎమోషనల్ బాండ్ కూడా అలాంటిది. జిల్లాల పునర్విభజన తరువాత కొన్ని ప్రాంతాలు ఇతర జిల్లాల్లోకి వెళ్లడాన్ని ఆయా ప్రాంతాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. విభజన జరిగిన సమయంలోనే తమను ఇతర జిల్లాల్లో కలపొద్దంటూ ఉద్యమాలు కూడా చేశారు. ఈ డిమాండ్ కాస్త ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారింది. కాంగ్రెస్ నాయకులు కూడా జరిగిన తప్పిదాన్ని సవరించి ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి కరీంనగర్లో చేరుస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో మరోసారి సరిహద్దుల సవరణపై చర్చ సాగుతోంది. మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని ప్రజల నుంచి ఎక్కువగా సరిహద్దుల సవరణ డిమాండ్ వినిపిస్తోంది. ఈ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలు ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కలిశాయి. మిగతా ప్రాంతాలు కూడా ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లినా అవి కూడా గతంలో పాత కరీంనగర్లోని భాగాలే కావడంతో పెద్దగా ప్రజల నుంచి విముఖత రాలేదు. ఉదాహరణకు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలోకి, బోయిన్పల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇక్కడ కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడినా ఆ తర్వాత జగిత్యాల, సిరిసిల్ల కూడా ఒకప్పటి పాత కరీంనగరే కాబట్టి సర్దుకుపోయారు. కానీ మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం మొత్తంగా సిద్దిపేట జిల్లాలో కలిపేశారు. దీంతో ఆ మండల ప్రజలు ఆనాటి నుంచి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామం మాజీ మంత్రి హరీష్ రావు స్వగ్రామం కావడం వల్లే ఈ ప్రాంతాన్ని బలవంతంగా సిద్దిపేటలో కలిపారని అక్కడి ప్రజలు అనుమానిస్తున్నారు. తామందరికీ కరీంనగర్ లోనే ఉండడం ఇష్టమని, సిద్దిపేట నుంచి తమను మార్చేసి తిరిగి కరీంనగర్ లో కలపాలని బెజ్జంకి మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఏ పని ఉన్నా కరీంనగర్ కే పోతుంటామని, సిద్దిపేటకు వెళ్తే ఇప్పటికే ఏదో వేరే జిల్లాకే పోతున్నట్లుగా అనిపిస్తుందని చెబుతుంటారు జనం. ఇదే డిమాండ్ ను ఓట్ల సందర్భంగా కూడా ప్రజలు ప్రజాప్రతినిధులను, పోటీ చేసిన ఇతర పార్టీల నేతల ముందుంచారు. చివరకు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో మానకొండూరు సభకు హాజరైన రేవంత్ రెడ్డి బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ లో కలిపే ఆలోచన చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయనే సీఎం కావడంతో తమ డిమాండ్ కు ఆమోదం వస్తుందని బెజ్జంకి మండల వాసులు ఆశపడుతున్నారు. ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి కాకుల గద్దలకేసినట్టు ఒకటి వరంగల్, ఒకటి సిద్దిపేట, ఇంకొక ముక్క కరీంనగర్ లేచింది. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటుందా? తెలంగాణ తెచ్చుకున్నదే స్వయం పాలన కోసం, ఆత్మగౌరవం కోసం. హుస్నాబాద్ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసి మిమ్మల్ని తీసుకెళ్లి సిద్దిపేటలో కలుపుకున్నాడు. ఇది అన్యాయం కాదా అని నేను అడుగుతున్నా. మీ సమస్యలు తీరాలన్నా మళ్ళీ మీ హుస్నాబాద్ లో 3 జిల్లాలలో వేసిన దాన్ని ఏకంగా కరీంనగర్ లో కలిపి కరీంనగర్ జిల్లాలో మిమ్మల్ని చేర్చాలి అంటే ఈ హుస్నాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఉమ్మడి జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గం పరిస్థితి కూడా ఏ జిల్లానో చెప్పుకునే వీలు కానంతగా విభజన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రాంతాలను 4 జిల్లాల పరిధిలోకి ముక్కలు చేసి కలిపారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన హుస్నాబాద్ తో పాటు కోహెడ, అక్కన్నపేట మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపగా, ఇదే నియోజకవర్గంలో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. అదే విధంగా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. మరో గమ్మత్తు ఏమిటంటే గతంలో భీమదేవరపల్లి మండలంలో ఉన్న ఎర్రబెల్లి అనే గ్రామాన్ని, అక్కన్నపేట మండలంలో ఉన్న కన్నారం అనే గ్రామాలను తీసుకెళ్లి జనగామ జిల్లాలో ఉన్న వేలేరు మండలంలో కలిపేశారు. ఇలా అడ్డదిడ్డంగా విభజించిన ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులున్నాయి. సిద్దిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలోకి వెళ్లిన ప్రాంతాలను తిరిగి కరీంనగర్ లో చేర్చాలని అక్కడి జనం కోరుతున్నారు. మీదే జిల్లా అంటే ఏ జిల్లానో అని చెప్పుకోలేని విధంగా ప్రాంతాలను విభజించారని వారు ఆరోపిస్తున్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని, చైతన్యాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో 3 భాగాలు చేసి 3 జిల్లాల్లో కలిపినందుకు చాలా బాధపడుతున్నాం. కాబట్టి ఆ యొక్క బాధను తీర్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గంలో 3 భాగాలు చేసినటువంటి ప్రాంతాలను కరీంనగర్ జిల్లాలో కలపాలని మేము వేడుకుంటున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి జోడో యాత్ర సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన సమావేశంలో ఈ ప్రాంతాన్ని పూర్వ కరీంనగర్ జిల్లాలో కలుపుతామని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాలో ఏదైతే బలవంతంగా కలపబడ్డదో ఆ ప్రాంతాన్నంతా కూడా కలుపుతామని చెప్పి ఆనాడు జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మొదలైన వాళ్ళంతా హామీ ఇవ్వడం జరిగింది.
హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అటు సిద్దిపేట, ఇటు కరీంనగర్, అటు హనుమకొండ, జనగామ అనే 4 జిల్లాల్లో జరిగే జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏదైనా పనిపై కలెక్టర్ను కలవాలంటే కూడా 4 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇతర అధికారుల విషయంలోనూ ఇదే తరహా గందరగోళం నెలకొంది. అంతేకాకుండా హుస్నాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ప్రజలు కూడా ఎక్కువగా కరీంనగర్ తోనే అనుబంధం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడి ప్రజలు కూడా హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని కోరుతున్నారు. ఈ బీఆర్ఎస్ పాలకులు చేయలేదు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మన పొన్నం ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీని మళ్ళీ ఈ ప్రాంతాలు 3 ప్రాంతాలను కూడా విభజించిన 3 ప్రాంతాలను కూడా మళ్ళా జిల్లాలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఉంచాలని మేము ఒక ఉద్యమకారులుగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చేస్తారని కూడా ఒక విశ్వాసం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. స్వార్థం కోసం కొందరు ప్రజాప్రతినిధులు అక్కడికి వాళ్లకు దారదత్తమై దాసోహమై వాళ్ళ వనరుల దోపిడీకి అడ్డు లేకుండా ఉంచడం కోసం మాత్రం బెజ్జంగి మండలాన్ని కరీంనగర్లో కొనసాగిస్తూ వస్తున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి విశ్వాసం, నమ్మకం మా కవంపల్లి గారి మీద కానీ పొన్నం ప్రభాకర్ గారి మీద కానీ వాళ్ళు మాకు ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా 100 రోజులు నిలబెట్టుకుంటారని పక్కాగా చెప్పగలుగుతున్నాం. రాష్ట్రంలోని ఏ జిల్లాను విడదీయలేనన్ని ముక్కలుగా కరీంనగర్ విభజించారన్న ఆరోపణలున్నాయి. పాత జిల్లాను ఏకంగా 4 జిల్లాలు చేయడంతో పాటు మొత్తంగా 8 జిల్లాల పరిధిలోకి ఇక్కడి ప్రాంతాలను సర్దుబాటు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల అనే పేర్లతో 4 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఉన్న జిల్లా పరిధి మొత్తం వీటిలోనే చేర్చినా బాగుండేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. మంథని నియోజకవర్గంలోని మల్హర్, మహాముత్తారం, కాటారం మండలాలను ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలాన్ని హనుమకొండ జిల్లాలో కలిపారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హనుమకొండ జిల్లాలో హుస్నాబాద్, కోహెడ, కట్కూరు మండలాలను సిద్దిపేటలో కలుపుతూ మరో 2 గ్రామాలను జనగామ జిల్లాలో కలిపేశారు. మిగతా నియోజకవర్గాల్లోనూ చాలా చోట్ల ఇలాంటి గందరగోళమే ఉంది. చొప్పదండి నియోజకవర్గంలోని మండలాలు కూడా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలో చేర్చారు. ఈ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు కూడా 3 జిల్లాల అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలు జగిత్యాల జిల్లాలో చేర్చడంతో వేములవాడలో కొంత భాగం రాజన్న సిరిసిల్ల జిల్లాలో, మరికొంత భాగం జగిత్యాల జిల్లాలో చేరింది. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం పెద్దపల్లి జిల్లాలో ఉండగా మిగతా మండలాలన్నీ జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. పాత జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో సిరిసిల్ల, కరీంనగర్, రామగుండం, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు మాత్రమే పూర్తిగా ఒక్క జిల్లాకు పరిమితమయ్యాయి. మిగతా 8 నియోజకవర్గాలను తీవ్ర గందరగోళంగా విభజన చేశారు. వీటన్నిటికీ పరిష్కారం 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా చేస్తారని ఆశిస్తున్నారు. మొత్తంగా మళ్లీ సరిహద్దులు మార్చడం సమస్యతో కూడుకున్న పనే అయినప్పటికీ జిల్లాల పునర్విభజన సందర్భంగా ఇతర జిల్లాల్లోకి వెళ్లిన సరిహద్దు మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని ప్రజల డిమాండ్ను ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.